ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే కాంగ్రెస్ పార్టీ నైజమని దౌలతాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని స్థానిక శివాజీ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా ఏఐసిసి అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ హామీ మేరకు ఏకకాలంలో తెలంగాణ రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. ప్రజలకు 6 గ్యారెంటీలను పక్కా రేవంత్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ అధ్యక్షులు లాలు, ఉపాధ్యక్షులు స్వామి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, వేణుగోపాల్, భద్రయ్య, బాలకృష్ణ, ఆనందం, దశరథ్ రెడ్డి, మల్లారెడ్డి, రాజు, ఎల్లయ్య, శ్రీనివాస్, శేఖర్ పాల్గొన్నారు. అలా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా రైతులంతా హ్యాపీగా ఉన్నారు. నిన్న ఎప్పుడైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేసిండ్రో నిన్న సాయంత్రం 4 గంటలకు మన రాష్ట్ర రైతులంతా ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా పాల్పంచుకుంటున్నారు. గతంలో కూడా మన రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ కానీ, కరెంటు మాఫీ కానీ, వ్యవసాయాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొచ్చిన ఘనత మన రాజశేఖర రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది. అన్ని రంగాలలో కూడా రైతులను ముందుకు తీసుకుపోయిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈరోజు కూడా మన రేవంత్ రెడ్డి గారు రైతుల్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకురానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ మన పిట్టల దొర లెక్క ఏవో మాటలు మాట్లాడతారో అవన్నీ ఏం పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఏవైతే సంక్షేమ పథకాలు చేస్తుందో, రేపు ఇండ్లు కానీ, 6 గ్యారెంటీలు కానీ, రుణమాఫీ కానీ, రేషన్ కార్డు కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా రైతులు ఎవరెవరికి అవసరాలు ఉంటాయో ప్రజలు అవన్నీ తీసుకొని వినియోగించుకొని ప్రభుత్వానికి సహకరించి అని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేశంలోనే ఎన్నడూ ఎరగనటువంటి 2 లక్షల రుణమాఫీని చేయడం ఒక దేశ చరిత్రలోనే ఇది ఒక గొప్ప అధ్యయనం అని చెప్పుకోవచ్చు. ఇదివరకు రాజశేఖర రెడ్డి పీరియడ్లో 1 లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేసినటువంటి గొప్పతనం కాంగ్రెస్ పార్టీకే దక్కింది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మీకు రుణమాఫీ చేస్తాం, మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం అని చెప్పి ఆశలు పెట్టి ప్రజలను నట్టేట ముంచినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ఈ మా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రోగ్రాంలకు మీకు పిచ్చిలేసి దిమ్మ తిరిగి మీరు యాన్నో తాగి ఏమో మాట్లాడుతున్నారు. ఇవాళ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు ఆ మాటకు కట్టుబడి ఉన్నారు. ఇవాళ రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇవాళ నిజంగా చెప్పుకోవాలంటే ఇలాంటి మేము మాటిస్తే మాటకు నిలబడతాం. ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తా అని చెప్పి ఏదైతే చెప్పిందో ఆ మాటకు కట్టుబడి తెలంగాణను చేయడము. ఇవాళ ఏదైతే సోనియా గాంధీ 6 గ్యారంటీలు ఇస్తా అన్నదో 6 గ్యారంటీలు ఆల్రెడీ అమలైపోతున్నాయి. ఇంకొకటి 2 అతి త్వరలో చేస్తాం. ఇవాళ ఈ ప్రోగ్రాము చేస్తున్నందుకు, ఈ రుణమాఫీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. రైతులంతా హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు 6 గ్యారంటీలు అన్నీ అమలు చేసి ఇవాళ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ మంచి ఫలితాలను ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. వరంగల్ ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు ఏకకాలంలో 2